Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు. ఎందుకనంటే ఆయన ఫైట్స్ కానీ ఆయన డాన్సులు కానీ యాక్టివ్నెస్ ఆయనలో ఉండేది. సమ్ గ్రేస్ ఉంది ఆయనలో, ఎనర్జీ చాలా చాలా మామూలు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. ఆ చిరంజీవి గారి సినిమాలు నేను చాలా చూశాను. నేను ఫైనాన్స్ కూడా చేస్తాను చెప్పాను. కిరాయి రౌడీలు అని ఒక సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేశారు, క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా మోహన్ బాబు అండ్ చిరంజీవి గారు. ఆ సినిమా చూసి దాంట్లో నాకు చాలా సినిమాలు చూశాను చిరంజీవి గారిది. కానీ ఆ కిరాయి రౌడీల సినిమాలో మాస్ ఎలిమెంట్ దాంట్లో ఉండేది. చిరంజీవి గారి ఫైట్స్ అవి చూసి నాకు బాగా ఇష్టపడ్డాను. సో నాకు చిరంజీవి గారి ఫాదర్ వెంకటరావు గారని, వాళ్ళందరూ నెల్లూరులో ఉండేవాళ్ళు. చిరంజీవి గారు కూడా నెల్లూరు నుంచే వచ్చారు. వాళ్ళది మొగల్తూరు అయినా కూడా వాళ్ళు పెరిగింది అంతా నెల్లూరు. సో వాళ్ళ ఫాదర్ నాకు బాగా పరిచయం. ఆయన ద్వారా చిరంజీవి గారి డేట్లు తీసుకున్నాను ఫస్ట్. ఆ డేట్లు ఇచ్చాడు. మామూలుగా డేట్లు ఇచ్చిన తర్వాత ఇంకా సబ్జెక్ట్ కావాలి అంటే ఆ రోజుల్లో ఈ రోజులా కాదు. ఎవరికైనా డేట్లు ఇవ్వాలంటే ముందు డేట్లు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు హీరోలు సబ్జెక్టు చూసేవాళ్ళు కాదు. నమ్మకం మరి ఏమో నాకు తెలియదు. ముందు డేట్లు ప్రతి ప్రొడ్యూసర్కి, ఒకరిని నాకని కాదు ఎవరు కాదు, ప్రతి ఒక్కరికి డేట్లు ఫ్రమ్ ఏదో డేట్ నుంచి ఏదో డేట్ వరకు ఇవి అని చెప్పేవాళ్ళు. అప్పుడు సబ్జెక్ట్ తయారు చేసేవాళ్ళం. అవునా? ఎస్. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ప్రయోగం ఏమన్నా చేస్తున్నామా ఏమో అది అంటే ఒకసారి హీరో చెప్పేవాళ్ళం ఏమి ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నాం ఏంటనేది హీరో నాలెడ్జ్కి పోతుంది ఫైనల్గా. బట్ డేట్స్ ఇచ్చేటప్పుడు అది కన్సిడర్ చేయరు. ఎవరు ఈ సినిమాకి ఈ కథ బాగుంది కాబట్టి ఆ తిరుపతి రెడ్డికి డేట్లు ఇస్తాం అనేది బేస్ ఇది లేదు. ముందు తిరుపతి రెడ్డి అడిగాడు, ఈజ్ ఓకే చేయగలడు, ఫిల్మ్ చేయగలడు అనుకుని అలా అనుకున్నప్పుడు డేట్లు ఇచ్చేస్తారు. యాక్చువల్గా హీరోయిన్ ఎవరున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇలాంటివి ఏం చూడకపోయేవాళ్ళు, ఏం చూసేవాళ్ళు కాదు. అప్పుడు మనం డైరెక్టర్లు ఎవరు, హీరోయిన్ ఎవరు, మనం ఒక ఫ్రీడమ్ ఉండేది అప్పుడు. ఈ రోజులకి ఆ రోజులకి తేడా తర్వాత చెప్తాను మీకు. బాగోలేను. ప్రతి ఒక్కటి ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది. ప్రొడక్షన్ కాస్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు సబ్జెక్టు ఎనీథింగ్ ప్రతి ఒక్క విషయం ప్రొడ్యూసర్ తీసుకుని విత్ ద కన్సెంట్ ఆఫ్ ది హీరో ఆర్ డైరెక్టర్ వాళ్ళ కన్సెంట్ తీసుకునేవాళ్ళం. ఇలా ఉంటే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా అని అంటే వాళ్ళకి నచ్చి అంత బాగుంది అనుకుంటే వాళ్ళు ఓకే అంటారు. అలా నేను సినిమా తీసినప్పుడు చిరంజీవి గారి డేట్లు తీసుకోవటం, అప్పుడు సబ్జెక్ట్ లేకపోవటం. సబ్జెక్టు నాకు కోదండరామిరెడ్డి డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మా నెల్లూరు అయింది కూడా. ఆయన ఫస్ట్ మూవీ సంధ్య అని ఆయన డైరెక్టర్ అయింది. సంధ్య మూవీతో డైరెక్టర్ అయ్యాడు. దానికి కూడా నేను ఫైనాన్స్ చేసుకున్నాను. ఆ విధంగా ఆయన నాకు పరిచయం. రెండోది నెల్లూరు. సో ఆ ఇంటిమసీ ఫ్యామిలీ మామూలుగా ఆయన డైరెక్టర్గా అనుకొని మొదలుపెట్టాము. సబ్జెక్ట్ కావాలి. అప్పుడు ఒక రైటర్, తమిళ రైటర్ వియత్నాం వీడి సుందరం అని ఉండేవాడు. అంటే ఆయన పేరు వియత్నాం వీడి అని ఒక సినిమా వచ్చింది. ఆయన పేరు సుందరమే. ఆ సినిమా పేరు హిట్ అయింది కాబట్టి ఆయన పేరే వియత్నాం వీడి సుందరం అయ్యాడు. సో ఆయన పిలిపించి కొద్ది రోజులు సబ్జెక్ట్ తయారు చేసాం. కానీ నా సాటిస్ఫై కాల. అలాగా కొంతమంది డైరెక్టర్స్ కూర్చోబెట్టి సబ్జెక్టులు తయారు చేసుకుంటా ఉంటే ఏది సాటిస్ఫై కాకపోతే అప్పుడు నేను కొంచెం ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ రాదు. మొదటే చెప్పి నేను ప్రతి ఫైనాన్స్ చేసేటప్పుడు కూడా ప్రొడక్షన్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో అందువల్ల ఆ సబ్జెక్ట్ కోసం ఏమి చేస్తాను నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెల్లూరులో నా హాస్పిటల్ పక్కనే లీలామహల్ అని ఒక థియేటర్ ఉండేది. లీలామహల్లో ఓన్లీ ఇంగ్లీష్ మూవీసే చేస్తారు. సో నాకు పేషెంట్లు అక్కడ ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చేయాల్సి వస్తే పోయి సినిమా హాల్లో కూర్చునేవాడిని. అవసరమైతే పిలిచేవాళ్ళు. సో ఆ విధంగా నేను కొన్ని సినిమాలు చూసా. దాంట్లో ఫియర్ ఓవర్ ద సిటీ అని ఒక సినిమా చూసా. అంటే చాలా చూశాను, వాటిలో నాకు నచ్చింది ఫియర్ ఓవర్ ద సిటీ. సో నాకు ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్పినా నచ్చలేదు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు లీలామహల్లో ఇంగ్లీష్ సినిమా ఫియర్ ఓవర్ ద సిటీ అనేది చూసి నాకు బాగా నచ్చింది. సో ఏ సబ్జెక్ట్ నచ్చలేదు కాబట్టి ఆ సినిమాని ఎందుకు తెలుగులో మామూలుగా చిరంజీవి గారితో
అది సూట్ అవుతుంది చిరంజీవి గారికి, ఆ యాక్షన్ మూవీ అది. సో చిరంజీవి గారితో చేస్తే బాగుంటుంది అని దాన్ని ఆ రోజుల్లో ప్రింట్లో ఇవి దొరకవు, క్యాసెట్లే ఉండేది. నేను ఇక్కడ మెడ్రాస్లో ఆ క్యాసెట్ కోసం ట్రై చేశా, ఎక్కడ ఆ రోజుల్లో ఓన్లీ క్యాసెట్, నాట్ సీడీలు అవి లేవు, మామూలుగా క్యాసెట్టే ఉండేది. ఎక్కడ దొరకపోతే తర్వాత బాంబేలో బ్యాంబినో అనే ఒక వీడియో పార్లర్ ఉండేది. సో వాళ్ళకి నేను ఫోన్ చేసి అడిగాను, మీ దగ్గర ఫియర్ ఓవర్ ద సిటీ ఫిలిం క్యాసెట్ ఉందా అని అడిగాను. ఉంది అన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్, హ్యాపీ ఫీల్ అయిపోయి సరే పంపించారంటే 400 రూపీస్ పంపించండి, ఇమీడియట్గా మీకు క్యాసెట్ పంపిస్తాను బై ఎయిర్ అన్నాడు. నేను 400 రూపీస్ పంపించాను ఆ రోజు. పంపిస్తే ఎవరో ప్రాసెసింగ్ ద్వారా నాకు వచ్చి ఫోన్ చేశారు. ఆ పోయి ఆ క్యాసెట్ తీసుకొని వచ్చి చూస్తే, ఓపెన్ చేస్తే ఆఫీస్కి వచ్చి అది ఫస్ట్ బ్లడ్. ఓ వాళ్ళ కన్ఫ్యూజ్ అయిపోయారు, అయినా ఫస్ట్ బ్లడ్ వచ్చింది. ఫియర్ ఓవర్ ద సిటీ నేను అడిగితే వాడు ఫస్ట్ బ్లడ్ పంపించాడు. సార్ డిసప్పాయింట్ అయిపోయి ఆఫీస్లో అక్కడ వేసేసి మన పోయి నేను షెటిల్ ఆడేవాడిని అప్పుడు. సో ఇంకొక మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆఫీస్ ఇంకోటి ఉండేది, అక్కడ పోయి షెటిల్ ఆడుకొని సాయంత్రం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేస్తారు. సాయంత్రం పోయిన తర్వాత అప్పుడు లీజర్గా కూర్చొని సరే ఏదో పంపించాడు కదా చూస్తామని చెప్పి ఆన్ చేశాను. చూస్తే ఫస్ట్ బ్లడ్ థ్రిల్లింగ్. అవును, చూస్తే అసలు చెప్పలేము మామూలుగా, నాకు అంతా ఫీల్ అయిపోయాను, అంత బాగా నచ్చింది. సో ఇమ్మీడియట్గా కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన మామూలుగా షూటింగ్లో అప్పుడు బిజీగా ఉండేవాడు. ఆయన ఫోన్ చేసి నేను అన్న అంటాను, ఆయన డాక్టర్ గారు అంటాడు మామూలుగా. అన్నా ఇట్లా నేను క్యాసెట్ చూశాను, చాలా బాగా నచ్చింది, అది తీసి బాగుంటుంది అన్న. అవునా, సరే నేను వస్తాను ఆఫీస్కి అని చెప్పి నెక్స్ట్ డే ఈవినింగ్ మామూలుగా వచ్చాడు. నెక్స్ట్ డే క్యాసెట్ చూసి బాగుంది అన్నాడు. చిరంజీవి గారు చూపించాను, బాగుంది అన్నాడు. అప్పుడు దాన్ని ఇక మనం నేటివై చేయాలి. ఈ స్టార్టింగ్ మామూలుగా ఫస్ట్ 15 మినిట్స్ యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఫిల్మ్లో ఏముందో అదే ఇక్కడ తెలుగులో ఉంటుంది. అక్కడ సిల్వర్ స్టాలోన్ ఉంటాడు, ఇక్కడ చిరంజీవి గారు ఉంటారు, అంతే. అక్కడ ఏ సెట్ వేసారు, ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉందో అన్నీ ప్రతి ఒక్కటి అలాగనే వేసారు. అది చూపించి అందరికీ నచ్చింది. ఫియర్ ఆఫ్ ద సిటీ బదులు ఫస్ట్ బ్లడ్ రావటం, అది ఫస్ట్ 15 మినిట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రమ్ ది ఒరిజినల్ ఫస్ట్ బ్లడ్లోనే మా తెలుగులో అనుకున్నాం. ఎందుకనంటే యాక్షన్, ఫుల్ ఆఫ్ యాక్షన్. స్టార్టింగే ఒక సోల్జర్, ఆ సోల్జర్ ఇంగ్లీష్ మూవీలో ఆ సోల్జర్ వస్తామంటే ఓ మేయర్ కలవటం, అక్కడి నుంచి వార్ సినిమా అది. దాంట్లో అంత మూమెంట్సే ప్రతి ఒక్కరి చాలా మాసివ్గా ఉంటాయి, మాస్ ఎలిమెంట్, టోటల్గా మాస్ క్యారెక్టర్. సో చిరంజీవి కరెక్ట్గా సూట్ అవుతాడు. ఆ సినిమాలో ఇలా ఎండ్లో అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయ్యి జైలుకి పోతాడు. సో ఖైదీ అనేది నాకు స్ట్రైక్ అయ్యింది. సో టైటిల్ నేనే పెట్టాను, ఖైదీ అనే టైటిల్ నాదే. ఫియర్ ఆఫ్ ద సిటీ బదులు ఫస్ట్ బ్లడ్ పంపించిన బ్యాంబినో వాళ్ళకి ఆ క్రెడిట్, ఆ ఖైదీ సబ్జెక్ట్ క్రెడిట్ వాళ్ళకి పోతుంది. చెప్పారా ఆ మాట వాళ్ళకి? తర్వాత కాంటాక్ట్ చేసి చెప్పారా? నేను బాంబే సినిమా చూశాను, హిందీ, బాంబే పోయాను, వాళ్ళతో మాట్లాడాను. ఎంత హిందీలో కూడా పోయింది ఇది. అవును, ఇది పద్మాలయ వాళ్ళు జితేంద్రతో చేశారు. ఒక్కసారి ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచించండి, వాళ్ళు ఫస్ట్ బ్లడ్ కాకుండా ఫియర్ ఓవర్ ద సిటీ క్యాసెటే పంపించి ఉంటే ఏం చేసేవాళ్ళు? అందరు నచ్చి ఉంటే చేసేవాడిని, బట్ ఖైదీ కాదుగా. నిజంగా కదా. అప్పుడు దానికి ఏం టైటిల్ అనుకున్నారు మరి? అప్పుడు అసలు లేదు, అసలు సినిమా ఎప్పుడో మాత్రం బాగుంది. నేను అసలు సినిమా ఎప్పుడో చూశాను ప్రాక్టీస్ చేసేటప్పుడు, సబ్జెక్ట్ కూడా గుర్తులేదు, కానీ సమ్హౌ ఐ లైక్డ్ దట్ మూవీ. అందుకని ఆ మూవీని రీమేక్ చేస్తామని ఆర్ సబ్జెక్ట్ కోసం చూసాను అనుకున్నా. వాడు ఫస్ట్ ప్లేట్ పంపటం, అది నా అదృష్టం, చిరంజీవి గారి అదృష్టం, అందరష్టం, మాకు మామూలుగా అది రావటం, అందరికి నచ్చటం. సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe